హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం మన యొక్క నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరియు ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. మిజోరాం మరియు నాగాల్యాండ్ ఈ రెండు రాష్ట్రాల యొక్క ఫోక్ డ్యాన్సెస్ను సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలో చూడబోతున్నాం. మరి మిజోరాం అండ్ నాగాల్యాండ్ చూస్తే మిజోరాంలో ఏమన్నా మనకు చెరా డ్యాన్స్, కుల్లాం డ్యాన్స్, దెన్ చైలాం డ్యాన్స్, సాలాకిన్ డ్యాన్స్, దెన్ చాంగ్ లైజాన్, దెన్ జంగుతాళం, పార్లాం, లాంగ్లాం, చెరోకాన్, దెన్ కనాతం. ఇవి మనకు మిజోరంలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. అదే మాదిరిగా మరి నాగాల్యాండ్లో చూస్తే నాగాల్యాండ్ డ్యాన్సెస్ చాంగ్ డ్యాన్స్, కైవా డ్యాన్స్, నూరాలిం డ్యాన్స్. ఇవి మనకు ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. మరి చూస్తే మనకేం అర్థం కాలే కదా, వాటిని సింపుల్ కోడింగ్లో చెప్దాం. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ అన్ని కోడ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మేము అనేసి. ఇన్ని కోడ్స్ మనకు అవసరంలా, కోడింగ్ లేకుండా ఇవన్నీ ఎన్ని నేర్చుకుని చెప్పండి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క కోడింగ్ నేర్చుకొని వాటి మీద నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే, వాటిని తరచూ రివిజన్ చేసుకుంటూ, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటూ, ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఒక్క సమయం అయిన తర్వాత మీకు అవి గుర్తుండిపోతాయి. కానీ ఒకవేళ మీరు రివిజన్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కంపల్సరీగా ఉండాలి, మనకి వేరే ఆప్షన్ లేదు. అంటే మీ యొక్క కోడింగే ఇబ్బంది అనుకుంటే మరి ఇన్ని డ్యాన్సెస్ ఎప్పుడు నేర్చుకోవాలని చెప్పండి, నేర్చుకోలేం కదా, హైలీ ఇంపాసిబుల్ కదా. అందువలనే కంపల్సరీగా మీరు యొక్క డ్యాన్సెస్ అయితేనేమి, ఫోక్ డ్యాన్సెస్ అయితేనేమి, ఫెస్టివల్స్ అయితేనేమి, కంపల్సరీగా మీరు అందరూ కూడా ఈ యొక్క కోడింగ్ అయితే మాత్రం మీరు నేర్చుకోవాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వాటిని మనం నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్తున్నాం అనమాట. మరి చూస్తే మరొకసారి చూస్తే మిజోరాం చెరావ్ డ్యాన్స్, కుల్లాం డ్యాన్స్, చైలం డ్యాన్స్, సావ్లకిన్ డ్యాన్స్, చాంగ్ లైజాన్, జాంగ్తాళం డ్యాన్స్, ఫర్లాం డ్యాన్స్, లాంగ్లాం డ్యాన్స్, చెరోకాన్ డ్యాన్స్, కనాత్మా డ్యాన్స్. నెక్స్ట్ నాగాలాండ్ చూస్తే చోంగ్ డ్యాన్స్, కైవా డ్యాన్స్, నూరాలిం డ్యాన్స్. ఏం అర్థం కావు, ఇప్పుడు చూద్దాం. మరి చూస్తే ఇక్కడ మిజోరాం చూద్దాం. సో మిజోరాంలో మనకు ఏమున్నాయి ఇక్కడ చూసినట్టయితే చెరా డ్యాన్స్. మిజోరాంలో ఏముంది, నాకు చెరా డ్యాన్స్ ఉంది. తర్వాత చెరోకం డ్యాన్స్ ఉంది, చెరోకన్ డ్యాన్స్ ఉంది, చైలాం డ్యాన్స్ ఉంది, ఓకే. చైలం చూస్తే ఇక్కడ అన్నీ కూడా చెరుకని లేదా చెరకు అని గుర్తుంది కదా, చెరకు. సో రాముడు చెరుకులు బాగా తింటాడు, చెరుకు బాగా తింటాడు కాబట్టి ఇక్కడ అన్నీ కూడా చెరుకులే ఉన్నాయి. సో రాముడు చెరుకులు బాగా తింటున్నాడు కాబట్టి అన్నీ కూడా చెరుకులే. చెరా డ్యాన్సు, చెరోకం డ్యాన్స్, ఓకే. చెరా డ్యాన్స్, చెరకు ఎట్లుంటుంది, చక్కగా చెరుకు గడ్డ చక్కగా ఉంటుంది, ఎత్తుగా కట్టెలాగా ఉంటుంది కదా, దాన్ని మనం బ్యాంబూ డ్యాన్స్ అని కూడా అంటారు. చెరా డ్యాన్స్ ఏమంటాం మనం, బ్యాంబూ డ్యాన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే చెరుకు గడ అనేది ఎత్తుగా ఉంటుంది,
ఒక ఎదురు కర్రలాగా ఉంటుంది కాబట్టి చెరా డ్యాన్స్ ఆల్సో నోన్ యాజ్ బ్యాంబూ డ్యాన్స్. మళ్ళీ చెరోకాన్ డ్యాన్స్, చెరోకన్ డ్యాన్స్. దెన్ చైలాన్ డ్యాన్స్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేమంటే మిజోరాంలో చెరుకు ఉంటుంది, బాగా పండుతుంది, లేకుంటే రాముడు చెరుకు బాగా తింటాడు. నేను చెప్పిన విధంగానే కాకుండా మీ ఇష్టం వచ్చి నేర్చుకుని తప్పేం కాదు. మనకు అల్టిమేట్గా ఏముండాలా, నేను చెప్పినా మీరు చెప్పినా ఇంకొకరు చెప్పినా మీకు గుర్తుండిపోవాలంతే. కాబట్టి మిజోరాం రాముడు చెరుకు బాగా తింటున్నాడు. మరి ఈ చెరుకును ఎంతంత ఎక్కువ తినలేం కదా, కంపల్సరీగా బట్టి నేను చేయాలి, మనం చెరుకు ప్లాంట్ పంపించాలి. చెరుకు ప్లాంట్ పంపించాల్సింది మనం ఎందుకు బాగా గ్రైండ్ చేసి పిప్పి చేసి కుళ్ళ పొడిసి దాన్ని మిషన్లు వేసి రసం పిండి ఆ కుళ్ళిపోయిన ఈ యొక్క చెరుకు పిప్పిని మన పొలానికి వేసేసుకోవాలి మనం, అవునా కదా. కాబట్టి సా అంటే రంపం, ఓకేనా. సా అంటే రంపం కదా. సాలాకిన్ రంపంతో ఏం చేసి కుళ్ళ పొడిచినాడు. కుళ్ళ పొడిచినాడు, రంపంతో కుళ్ళ పొడిచినాడు. రంపం అంతే కదా, తోయాలి కదా, మిషన్లోకి తోయాలి కదా, కుళ్ళ పొడిచినాడు. ఓకే. కాబట్టి చెరుకును రంపంతో కుళ్ళ పొడసాల. సాలికాన్ సాతో అంటే రంపంతో, సాతో ఏం చేయాల, కుళ్ళ పొడసాల, సాతో కుళ్ళ పొడసాల. ఓకే. మరి ఏమైంది ఇక్కడ జాంగ్. ఓకే. జంగ్ లాంగ్, జాంగ్ జంప్, లాంగ్ పార్లాం కనా. ఇప్పుడు చూడండి మరి జంగ్ లాంగ్ అంటే జంగ్ అంటే జంగిల్గా, అంటే అంత కొంత దండి వస్తుంది కదా చెత్త అంతా, జంగిల్ అంటే ఒక అడవిలో జంగిల్గా. లాంగ్ పొడవుగా వేయాల, ఈక్వల్గా. మళ్ళీ పార్ అంటే పార్ని ఈక్వల్ కదా, పార్ని ఈక్వల్గా. సో జంగిల్లో పొడవుగా, ఈక్వల్గా. జంగిల్లో అడవిలో లాంగ్గా అంటే దండిగా ఉంటుంది, చెరుకుడానికి దండిగా ఉంటుంది, అన్ని పొడవు వేసారు లేచి మిడిల్లో పార్ ఈక్వల్గా వేయాలి, మళ్ళీ ఈక్వల్గా. సో కాబట్టి జంగిల్లో లాంగ్ దూరంగా, లాంగ్ దూరంగా, పొడవుగా, ఈక్వల్గా, పార్ని ఈక్వల్గా వెంట వేయాల. ఓకే. తర్వాత ఈక్వల్ వేసిన తర్వాత ఏం చేయాలని ఖననం చేయాల అంటే కాల్చాల. ఓకే. కాబట్టి అంతా మిజోరం అంతా కూడా చెరుకు మీదనే ఉంది. ఏం చెప్తున్నాడు, రాముడు చెరుకు గడ బాగా తింటాడు. అంటే చెరుకు నిటారుగా ఉంటుంది కాబట్టి, గడలాగా ఎత్తుగా ఉంటుంది కాబట్టి, వెదురులాగా ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాంబూ డ్యాన్స్ అని కూడా అంటారు. చెరా డ్యాన్సు, చెరోకాము, చైలాం, మూడు కూడా చెరుకు మాదిరి ఉంటుంది. చెరుకు ఏం చేయాలి, మన చెరుకును రంపంతో కుళ్ళపొడసాల, సాతో సాలాకిన్తో ఏం చేయాల, కుళ్ళపొడిచి పిప్పి ఎంత మిగిలిన విధంగా పిప్పిని ఏం చేయాలంగా అడవిలో పడేసాల, జంగిలో పడేయాలి. జంగిలో పడేసాల. ఎట్లా పడేయాలా, దూరంగా, లాంగ్. ఓకే. లాంగ్ లామ్ అంటే లేకుంటే టాంగ్లామ్. కొన్నిసార్లు టీ సైలెంట్ అయిపోద్ది. టాంగ్లామ్ లేకుంటే లాంగ్. సో లాంగ్గా వేయాలి. ఎట్లా మళ్ళీ లాంగ్గా ఈక్వల్గా, పార్ అంటే ఈక్వల్గా, పార్లామ్గా వేయాలి. పాలు వేసి ఏం చేయాలి, తర్వాత ఖననం చేయాలి, కాల్చాల. ఖననం చేయాలి. ఓకే. దీనికన్నా ఇంకోటి ముఖ్యమైన మనకి ఏమంటే ఇంకొక ఉందని చాంగ్ లైజాల్ గుర్తుపెట్టు. లైజామ్. దీన్ని మనం పావి కమ్యూనిటీ వాళ్ళు మిజోరంలో ఉన్నటువంటి పావి కమ్యూనిటీ వాళ్ళు చాంగ్ లైజామ్ అని ఫెస్టివల్ జరుపుకుంటారు. ఇక్కడ లామ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఒక లామ్ ఉందా, ఇక్కడ ఒక లామ్ ఉంది, ఇక్కడ ఒక లామ్ ఉంది. అంటే మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కువగా లామ్ అని వచ్చేటన్నీ కూడా రామ్ గుర్తుపెట్టుకోండి. సో రాముతో అంటే లాముతో ఎండేట అన్నీ కూడా మ్యాక్సిమం ఫెస్టివల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, మిజోరంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గుడ్డి గుర్తు. ఓకే. రామ్ ఉంది కదా. సో మిజోరంలో డ్యాన్సులు మ్యాక్సిమం అన్నీ కూడా దేని అయితే లాముతో ఎండ్ అవుతాయి. లాముతో చైలాం, కుల్లాం, జంగ్తాలం,
జంగుతాళం, ఓకే. మళ్ళీ ఇక్కడ తాంగులాం, లేకుంటే లాంగులాం, లాంగులాం, పార్లాం, పర్లాం, చాంగులైజాన్. సో మిజోరంలో ఉండే ఫెస్టివల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం లామ్తో ఎండ్ అయినా అని గుర్తుపెట్టుకోండి. లామ్, రాము, లాము, రాము, లామ్ అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది.